ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో కూడా ఒక ఊపుతున్నటువంటి కేసు. ఇప్పుడు ఆ కేసు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉందా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులుగా వైసీపీ అక్రమ పాలనతోటి విసిగి వేసారినటువంటి ప్రజలు తమ యొక్క ఓటు బలంతో వైసీపీ రాక్షస పాలన అంతం చేశారు. కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేసినటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఈరోజు విజయవాడ వచ్చారు. విజయవాడలో ప్రెస్ మీట్లో భాగంగా సంచలనాత్మకమైనటువంటి కామెంట్లు చేయటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతీదేవికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా తన హస్తం ఉన్నట్లుగా సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. దానిపైన కేసుకి సంబంధించి పూర్వాపరాలు త్వరలో తేలనున్నాయని, త్వరలో తన యొక్క పేరుకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా బయటికి తీస్తామని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగస్వామి అయినటువంటి వైఎస్ భారతి గారి పేరు ఏదైతే ఉందో సాక్ష్యాధారాలతో సహా బయట పెడతామని, ఎవ్వరూ కూడా దోషులు తప్పించుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా ఆదినారాయణ రెడ్డి గారు సంచలనాత్మకమైనటువంటి మాటలు అన్నారు. దానితో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారంలోకి వస్తాయని, ఇకపై ఇంతకు ముందులాగా తను సీఎం హోదాలో ఉన్నప్పుడు తప్పించుకున్నట్లుగా ఇప్పుడు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోలేరని, త్వరితగతిన ఆ కేసులపై కూడా పరిష్కారం తేలే విధంగా తాము కృషి చేస్తామని చెప్పారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు, అతనికి కూడా తగిన శిక్ష పడే ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థులుగా గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అభ్యర్థులు బీజేపీకి తమకి పొత్తు అంటే బీజేపీలో తాము చేరతామంటూ రాయబారాలు జరిపినట్లుగా, ఆ రాయబారాలకి ఒప్పుకోకుండా వీళ్ళు తగినటువంటి ఆలోచనలు చేస్తున్నట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ బీజేపీలో రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలనని అంతం చేశారు ప్రజలు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను టార్చర్ పెట్టి వారిని హింసించిన వైసీపీ నాయకులకు త్వరలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అన్నటువంటి మాటలు ఏవైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి గారి హస్తం ఉంది అన్నారో అది నిజమా? వైఎస్ భారతిరెడ్డి గారికి త్వరలోనే లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్టు జరగబోతుందా? ఇవన్నీ కూడా త్వరలో మన ముందుకు రాబోతూ ఉన్నాయి. వేచి చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.